నమస్తే అందరికీ 2-3 డేస్ నుంచి నేను ఒక స్ట్రాటజీని అబ్జర్వ్ చేసిన. సో అది 2-3 డేస్ నుంచి చూస్తే నిన్నైతే వర్కౌట్ అయింది. సో అది ఆల్మోస్ట్ ఎంతో కొంత మనకి మ్యాచెస్లో హెల్ప్ అయ్యే ఛాన్సెస్ అయితే హైగా ఉన్నాయని నాకు అర్థమైంది. సో ఆ స్ట్రాటజీ నేను ఈ వీడియోలో నేను మీకు చెప్పను, బట్ ఆ స్ట్రాటజీని యూజ్ చేసుకొని మీకు టీం ఇస్తా. ఆ స్ట్రాటజీ వల్ల వర్కౌట్ అయిన టీంని ఇప్పుడు నేను చూపిస్తా. లాస్ట్ మ్యాచ్ నేను లక్నో వర్సెస్ కేకేఆర్ కూడా అదే స్ట్రాటజీ అయితే వాడినా. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఆ టీం ఎంత బాగా పర్ఫామ్ చేసిందో. టెలిగ్రామ్ గ్రూప్లో ఎవరైతే ఉన్నారో ఆ టెలిగ్రామ్ గ్రూప్లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు, ఫ్రీ టీమ్స్ వస్తాయి, ఫ్యాంటసీ బాబాజీ అఫీషియల్ అని ఉంటుంది. అండ్ ఏపీ తెలంగాణ వాళ్ళకి కావాల్సిన జిఎస్టీ టీడీఎస్ లేని అప్లికేషన్స్ కూడా Boom11, MyFab11, Red Crick 11 ఈ యాప్స్ కూడా డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. రిఫరల్ కోడ్స్ వాడితే మీకు ఫ్రీ క్యాష్ బోనస్ వస్తుంది. సో నేను ఇక్కడ ఫ్రీ టీం అయితే ప్రొవైడ్ చేసిన. ఇదే టీము ఎన్ని పాయింట్స్ వచ్చిందో మీకు ఇప్పుడు అయితే చూపిస్తా. 864 లిటరల్లీ చూడండి, 864. మన కెప్టెన్సీ వైస్ కెప్టెన్సీ కావచ్చు అన్నీ కుదిరినాయి. డ్రీమ్ టీమ్ వాళ్ళు కూడా మన టీంలో 8 మెంబర్స్ అయితే ఉన్నారు గైస్. సో ఎందుకు ఈ టీం ఇంత వర్కౌట్ అయిందంటే నేను నిన్న ఆ స్ట్రాటజీ చెప్పినా కదా, దాన్ని యూజ్ చేయడం వల్ల మనకి చాలా వరకు అయితే బెనిఫిట్ అయితే జరిగింది. సో ఒక్క ప్లేయర్ మాత్రమే ఫెయిల్ అయ్యాడు, మిగతా వాళ్ళందరూ కూడా ది బెస్ట్గా అయితే యూజ్ అయ్యారు. ఓకే, సో ఇప్పుడు అదే స్ట్రాటజీని వాడి టీం అయితే ఎట్లా క్రియేట్ చేయాలనేది చూద్దాం. ఆ స్ట్రాటజీ వర్కౌట్ ఎట్లా వాడాలనేది టాస్ తర్వాత అర్థమవుతుంది మనకి. ఇప్పుడైతే బేసిక్గా గ్రౌండ్ స్టార్ట్స్ కావచ్చు, హెడ్ టు హెడ్ రికార్డ్స్ కావచ్చు, దాని మీదకి వెళ్ళి టీం అయితే క్రియేట్ చేద్దాం. ఈ టీం అయితే జస్ట్ నార్మల్ స్టార్ట్స్తో మాత్రమే. టాస్ బేస్ చేసుకున్న టీం కంప్లీట్ వేరే ఉంటుంది. టాస్ తర్వాత నేను ఇచ్చే టీం కావాలనుకుంటే టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, దాంట్లో జాయిన్ అయిపోండి. ఓకే, సో ఇక్కడ టీం చూసుకుంటే ముంబై ఇండియన్స్ వర్సెస్ ఎస్ఆర్హెచ్. ఈ సీజన్లో వీళ్ళకి హెడ్ టు హెడ్ జరిగిన ఫస్ట్ మ్యాచ్ చూసుకుంటే ఎంత భీకరంగా జరిగిందో మనకు తెలుసు. ఆ రోజు రికార్డులు తిరగరాసిర్రు. లైవ్ మ్యాచ్కి అయిన వాళ్ళు లైవ్ మ్యాచ్ చూడలేదు, యాక్చువల్లీ హైలైట్స్ చూసిరని చెప్పొచ్చు. నేను లిటరల్గా లైవ్ మ్యాచ్కి వెళ్ళిన హైదరాబాద్లో. దీని నమ్మ 2 ఇన్నింగ్స్లో అసలు పిచ్చ కొట్టారు, నెక్స్ట్ లెవెల్ మ్యాచ్. సో మళ్ళీ అదే రిపీట్ అవుద్దా, ఎస్ఆర్హెచ్ విన్ అవుద్దా, లేకపోతే ముంబై ఇండియన్స్ విన్ అయ్యి రివెంజ్ తీర్చుకుంటుందా అనేది ఈ మ్యాచ్లో క్వశ్చన్ మార్క్. సో గ్రౌండ్ చూసుకుంటే మనకు వచ్చేసి వాంకడే ముంబైలో అయితే జరగబోతుంది. సో వాంకడే గ్రౌండ్ పెట్టింది పేరు రన్స్కి, కాబట్టి మనం ఎంత చూసుకున్నా బ్యాటింగ్ ఫేవర్లో వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఇప్పుడు ఈ క్రియేట్ చేసే టీం కూడా మనకి బ్యాటింగ్ ఫేవర్లో అయితే ఉండబోతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి హెడ్ టు హెడ్ స్టార్ట్స్ చూసుకుంటే అప్పర్ హ్యాండ్ ముంబైకే ఉంది, బట్ ఈ సీజన్లో ఎస్ఆర్హెచ్ విన్ అయింది ముంబై మీద. సో ఎస్ఆర్హెచ్ మంచి ఫామ్లో ఉంది. ఎంఐ అంటే ముంబై ఇండియన్స్ ఆల్రెడీ అవుట్ ఆఫ్ ద టోర్నమెంట్ కూడా అయింది, క్వాలిఫై కాలేదు. ఓకే, ఫస్ట్ టీమ్ టు ఎలిమినేట్ ఫ్రమ్ దిస్ 2024 IPL అని క్లియర్గా చెప్పొచ్చు. సో ఎప్పుడైతే ఒక టీం కంప్లీట్గా అవుట్ అయిందో ఆ టీంలో చాలా చేంజెస్ జరిగే ఛాన్సెస్ హైగా ఉంటాయి. మీరు ఇప్పుడు ఎక్స్పెక్ట్ కూడా చేయరు, ఎందుకంటే నార్మల్ డిఫాల్ట్గా ఇషాన్ కిషన్ కావచ్చు, లైక్ సూర్యకుమార్ని కావచ్చు, హార్దిక్ పాండ్యా, మొహమ్మద్ నబీ, వీళ్ళెవరిన బుమ్రా, కొయిజీ, తుషారా వీళ్ళందరినీ పెట్టుకొని పోయారు అనుకో. సో వీళ్ళలో సగం మంది ఈరోజు ప్లేయింగ్ లెవెన్లోనే ఉండే ఛాన్సెస్ లేవు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ అవుట్ ఆఫ్ ద టోర్నమెంట్ అయిపోయారు కాబట్టి బెంచ్ స్ట్రెంత్ని చెక్ చేసుకుంటారు అన్నమాట ఇప్పుడు. ఓకే, సో దానివల్ల చాలా చేంజెస్ ఉంటాయి. ఆఫ్టర్ టాసే మీకు ఫైనల్ టీం వస్తుంది. ఆ టీం టెలిగ్రామ్లో నేను పోస్ట్ చేస్తా, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, జాయిన్ అయిపోవచ్చు. ఓకే, అండ్ అట్లానే గుర్తుపెట్టుకోండి, టీడీఎస్, జిఎస్టీ ఈ 2 లేని అప్లికేషన్స్ కూడా క్లియర్గా ప్రతిరోజు నేను పోస్ట్ చేస్తాను టెలిగ్రామ్లో. అండ్ డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ పెడతా, యాప్లో ఇంట్రెస్ట్ ఉంటే ఇన్స్టాల్ చేసేసుకోండి. అండ్ ఇక్కడ చూసుకోండి, టీమ్ క్రియేషన్కి అయితే వెళ్దాం. ఫస్ట్ ఎస్ఆర్హెచ్ సైడ్ మెయిన్గా చేంజెస్ ఉండకపోవచ్చు, ముంబై సైడ్ ఉంటాయి కాబట్టి ఎస్ఆర్హెచ్ నుండి ఎక్కువ ప్లేయర్స్ని కవర్ చేయడానికి చూస్తా. అండ్ ఫైనల్ టీంలో మాత్రం డెఫినెట్గా చేంజెస్ ఉంటాయి, అది గుర్తుపెట్టుకోండి. సో హెన్రిచ్ క్లాసెన్ టీంలో ఉండాల్సిన ప్లేయర్, ఎందుకంటే ఈ సీజన్లో ది బెస్ట్ ఫామ్లో ఉన్నాడు అండ్ పెట్టింది పేరు ఆ గ్రౌండ్ రన్స్ కాబట్టి ఉండాల్సింది. సో బ్యాటర్స్ విషయానికి వస్తే మనకి ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ వీళ్ళిద్దరు కూడా ఉన్నంతసేపు బిగ్ హిట్టింగ్ చేస్తారు, క్విక్ ఫైర్ నాక్స్ అయితే ఆడుతారు, కాబట్టి మనకు టీంలో ఉంటే చాలా హెల్ప్ అవుద్ది. సో ఆల్రౌండర్స్ విషయానికి వస్తే నితీష్ రెడ్డి కూడా ఉండాల్సిందే. సో ఎందుకు ఉండాల్సింది, దీనికి ప్రమోషన్ దొరికితే ది బెస్ట్ పర్ఫార్మెన్సెస్ డెఫినెట్గా ఇస్తుండు. ఓకే, సో ది బెస్ట్ పర్ఫార్మెన్స్ అనేది పక్కా ఎటు పోవట్లే. అండ్ బౌలింగ్ ఇస్తే కూడా వికెట్స్ తీస్తుండు. సో చూద్దాం ఈ మ్యాచ్ ఏమవుతుంది అనేది, టీంలో ఉంటే బెస్ట్ అని చెప్తా. అండ్ బౌలింగ్ విషయానికి వస్తే మనకి ప్యాట్ కమిన్స్ అండ్ భువనేశ్వర్ కుమార్ ఇద్దరు కూడా మన టీంలో ఉంటే బెస్ట్.
ఇదన్నమాట. అండ్ మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఈ మ్యాచ్లో ట్రంప్ కార్డ్ కాబోతుంది జయదేవ్ ఉనంద్కత్. ఓకే, జయదేవ్ ఉనంద్కత్ ఈ మ్యాచ్లో మీకు మంచి పిక్ అయ్యే ఛాన్స్ ఉంది. నేను స్మాల్ లీగ్లో అయితే రిస్క్ చేయట్లే. గ్రాండ్ లీగ్స్లో ట్రై చేయాలనుకునేటోళ్ళు అయితే గ్రాండ్ లీగ్స్లో డెఫినెట్గా ఉనంద్కత్ను ట్రై చేయండి. అండ్ స్మాల్ లీగ్లో మీరు నటరాజన్ని ట్రై చేయొచ్చు, గ్రాండ్ లీగ్లో కూడా నటరాజన్ అయితే ట్రై చేయొచ్చు. అది మీ పర్సనల్ చాయిస్. అండ్ ఇక్కడ జాన్సన్ ఉన్నాడు కదా, సో 1-2 మ్యాచ్ ఆడండి, పెద్ద పర్ఫార్మెన్సెస్ లేవు. సో మీరు క్యారీ చేస్తారా చేయరా అనేది కంప్లీట్ మీ చాయిస్. సో ఈ 6 అయితే నేను SRH నుంచి అయితే తీసుకున్నా. అండ్ మళ్ళీ చెప్తున్నా, ముంబై నుంచి తీసుకునే ప్లేయర్స్ అసలు ప్లేయింగ్ లెవెన్లో ఉండరో కూడా మనం చెప్పలేం. ఓకే, బట్ ఇషాన్ కిషన్ అండ్ రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ అండ్ పాండ్యా, వీళ్ళు 4 అయితే ఉంటారని నేను అనుకుంటున్నాను. ఎందుకు చెప్పాలా, అప్కమింగ్ మనకు T20 వరల్డ్ కప్ ఉంది కాబట్టి వీళ్ళకి ప్రాక్టీస్ మ్యాచెస్ లెక్క దీన్ని యూజ్ చేసే ఛాన్స్ ఉంది. సో ఆ రీజన్ వల్ల వీళ్ళు ఇక్కడ ఇషాన్ కిషన్ లేడు కదా. ఓకే, సో ఈ 3 అయితే ఉండే ఛాన్స్ అయితే ఉన్నాయి, ఎందుకంటే వీళ్ళకి ప్రాక్టీస్గా అయితే ఉండే ఛాన్స్ ఉంది. అండ్ హార్దిక్ పాండ్యా ఎలాగూ ఉంటాడు క్యాప్టెన్ కాబట్టి. సో ఇది నేను ప్రిడిక్ట్ చేస్తున్నా. అండ్ ఇక్కడ బౌలర్స్ విషయానికి వస్తే మనకి బుమ్రాని అయితే తీసేసుకోండి. సో ఓవరాల్గా స్మాల్ లీగ్ టీమ్ ప్రిడిక్షన్ అయితే ఇది. ఓకే, సో ఇందులో ప్లేయింగ్ లెవెన్లో 1-2 చేంజెస్ కాదు, 3-4-5 చేంజెస్ అయినా కూడా మనకు ఆశ్చర్యం లేదు ముంబై సైడ్ నుంచి. అండ్ క్యాప్టెన్సీ వైస్ క్యాప్టెన్సీ విషయానికి వస్తే మనకి హార్దిక్ పాండ్యా ఫామ్లో లేడు. సో హార్దిక్ పాండ్యా మంచి ఆల్రౌండర్, బట్ ఫామ్లో లేడు కాబట్టి తన మీద రిస్క్ తీసుకోలేం. సో ఇంకో క్యాప్టెన్సీ వైస్ కెప్టెన్సీ విషయానికి వస్తే ట్రావిస్ హెడ్ అయితే మనకి ఉన్నసేపు చాలా మంచి పాయింట్స్ చేస్తున్నాడు కాబట్టి బ్యాటింగ్ పిచ్ ఫేవరబుల్ కాబట్టి ట్రావిస్ హెడ్ తోటి వెళ్ళొచ్చు. వైస్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తోటి అయితే వెళ్ళొచ్చు, ఎటువంటి డౌట్ లేదు. ఓకే, సో ఇది క్యాప్టెన్సీ వైస్ కెప్టెన్సీ విషయానికి వచ్చింది. అండ్ మీరు ఇంకా వేరే క్యాప్టెన్సీ వైస్ కెప్టెన్సీలను ట్రై చేయాలనుకుంటే కనుక మీరు ఇషాన్ కిషన్ని ట్రై చేయొచ్చు, రోహిత్ శర్మని ట్రై చేయొచ్చు, అభిషేక్ శర్మని ట్రై చేయొచ్చు, వీళ్ళ 3 అండ్ వీళ్ళిద్దరిని 5 క్యాప్టెన్సీ వైస్ కెప్టెన్సీలు స్మాల్ లీగ్లో ట్రై చేయొచ్చు. అండ్ మీరు ఎక్స్ట్రా ట్రంప్ కార్ లెక్క రిస్క్ తీసుకోవాలి, హై రిస్క్ రివార్డ్ ప్లేయర్లు అనుకుంటే పాండ్యాని, నితీష్ కుమార్ రెడ్డిని కూడా క్యాప్టెన్సీ వైస్ కెప్టెన్సీ ట్రై చేసుకోవచ్చు. ఓవరాల్గా స్మాల్ లీగ్ టీమ్ ప్రిడిక్షన్ ఇది. అండ్ గ్రాండ్ లీగ్స్లో మీరు పెద్దగా చేయాల్సింది ఏముండదు, జస్ట్ చిన్న చేంజెస్ చేసుకుంటూ ఆడితే సరిపోతుంది. సో ఆ చేంజెస్ ఏంటంటే ఇదే టీంలో 1-2 చేంజెస్ చేసుకోండి. పాండ్యా ఫామ్ లేడు, పక్కకు పెట్టచ్చు. రోహిత్ శర్మ రీసెంట్గా 4-5 మ్యాచ్లు ఫెయిల్ అయ్యిండు, సో తనని పక్కకు పెట్టచ్చు. ఓకే, సో బౌలింగ్లో 1-2 చేంజెస్ చేసుకోవచ్చు. ఇట్లా 1-2 అండ్ నితీష్ కుమార్ రెడ్డికి ప్రమోషన్ దొరకపోవచ్చు. సో ఇటువంటి ప్లేయర్స్ని మీరు డ్రాప్ చేసి ఇంకా వేరే ప్లేయర్స్ని ఇంక్లూడ్ చేస్తూ మీ టీంలో రొటేషన్స్ చేసుకుంటూ వెళ్తే ఏంటంటే ఆటోమేటిక్గా మీకు మంచి ర్యాంక్స్ వస్తాయి. గుర్తుపెట్టుకోరి, గ్రాండ్ లీగ్స్కి వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ టీం ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నా. ఓకే, సో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ టీం అయితే నేను ఇప్పుడు చూపించబోతున్నా. సో గ్రాండ్ లీగ్స్కి వన్ ఆఫ్ ద బెస్ట్ అప్లికేషన్ రెడ్ క్రిక్ 11. ఇది ఎందుకు రెడ్ క్రిక్ 11 బెస్ట్ అప్లికేషన్ అంటున్నా అంటే, లక్షల మందిలో 20 లక్షల మంది 30 లక్షల మందిలో డ్రీమ్ 11లో కంటే వేరే యాప్స్లలో 1-2 లక్షల మందిలో మీరు ఫస్ట్ ర్యాంక్ తేవడం అనేది చాలా ఇబ్బంది. సేమ్ పెట్టుకునే టీం మీరు తక్కువ మెంబర్స్లో ఆడితే అక్కడ మీకు 100స్లో ర్యాంక్ వస్తే, తక్కువ మెంబర్స్ ఉంటే ఈ యాప్స్లలో ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. అది ఎట్లా అనేది నేను చెప్తా. కాంపిటీషన్ తక్కువ ఉన్న దగ్గర మీకు ఈజీగా కొట్టచ్చు. సో రెడ్ క్రిక్ 11 అనేది GST లేదు అండ్ TDS కూడా లేదు. ఈ అప్లికేషన్స్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయొచ్చు. ఓకే, సో నేను ప్రతిదానికి రిప్లై ఇస్తాను, మీకు చూపిస్తా. ఇప్పుడు చూడండి, రిఫరల్ కోడ్ వచ్చేసి FB100. ఈ కోడ్ వాడితే మీరు 500 ఫ్రీ క్యాష్ బోనస్ వస్తుంది, దాన్ని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, 489 తోటి ఎంట్రీ తీసుకుంటే ఓకే 20 lakhs విన్నింగ్స్ ప్రైజ్ పూల్ అన్నమాట. ఇక్కడ స్పాట్స్ చూడుర్రి, జస్ట్ 4,500. ఇక్కడ చూడుర్రి 4,900, 15 రూపాయలు ఎంట్రీ తీసుకుంటే. ఓకే, ఇక్కడ చూడుర్రి 259 ఎంట్రీ తీసుకుంటే 5,000. మీరు లక్షల మందిలో కొట్టే బదులు 5,000 4,000 మెంబర్స్ లీగ్స్ ఎక్కడ చూసి ఉండరు గ్రాండ్ లీగ్స్. సో ఇటువంటి వాటిలో ట్రై చేసుకుంటే ఏంటంటే మీకు ఈజీగా పడుతుంది. చూడుర్రి, మళ్ళీ ఇవి గురాంటెల్ లీగ్స్. ఇక్కడ చూడుర్రి, గురాంటెల్ లీగ్స్
లీగ్స్ ఫిల్ అయినా ఫిల్ కాకుండా కొత్త అప్లికేషన్ కాబట్టి అసలు ఫిల్ కావు మ్యాక్సిమం. సో మీకు ఇంకా ఈజీ ఛాన్స్ ఉంటుంది. ఓపెన్ చేసి చూసుకోండి. మీకు ఫస్ట్ వచ్చిన వాళ్ళకి 10 lakhs, దీని అమ్మ 10 lakhs డైరెక్ట్ 4500 మందిలో ఫస్ట్ వస్తే 10 lakhs. లిటరల్లీ చూసుకోర్రి ఎంత విన్ అవ్వచ్చు. జిఎస్టీ లేదు, టీడీఎస్ లేదు, ప్రతి రూపాయి మీ అకౌంట్లో పడిపోతుంది అసలు. ఓకే, సో అదన్నమాట. ఇక్కడ చూసుకోండి 4900. ఓకే, ఈడ ఫస్ట్ వస్తే 25,000. ఇక 249 పెట్టి క్రియేట్ చేస్తే మీరు డైరెక్ట్ ఇక్కడ 3 lakhs అయితే విన్ అవ్వచ్చు ఫస్ట్ వస్తే. 5000 మెంబర్స్లోనే మళ్ళీ ఇది ఫిల్ అవుతుంది అంటే ఫిల్ కాదు. సో ఇంతకంటే బెస్ట్ గ్రాండ్ లీగ్స్ అయితే ఉన్నాయి. రిఫరల్ కోడ్ FV100 ఇది వాడితే మీకు 500 ఫ్రీ క్యాష్ బోనస్ వస్తుంది. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఫైనల్ టీమ్స్ అనేవి టెలిగ్రామ్లో వస్తాయి. టెలిగ్రామ్లో జాయిన్ అయిపోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ ప్రిడిక్షన్ మీకు ఎంతో కొంత హెల్ప్ అయింది అనుకుంటున్నా. హెల్ప్ అయింది అనిపిస్తే ఒక లైక్ చేయండి. అండ్ ఇటువంటి బెస్ట్ వీడియోస్ కావాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీ సపోర్ట్ ఇలానే ఉండాలి. ప్రతి ఫ్రీ ప్రిడిక్షన్స్ కావచ్చు, ఫ్రీ అనాలిసిస్ కోసం మనని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.